శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి గ్రహాల సంచారాన్ని బట్టి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, అలాగే డిసెంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి అనుకూలించే తేదీలేంటో, ప్రతికూలించే తేదీలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా డిసెంబర్ నెలలో గ్రహాల స్థితిగతులు, గ్రహాల సంచారంలో వచ్చే మార్పులు, గ్రహాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం పరిశీలిస్తే, డిసెంబర్ నెలలో సూర్యుడు డిసెంబర్ 15వ తేదీ వరకు వృశ్చిక రాశిలో ఉండి, ఆ తర్వాత డిసెంబర్ 16వ తేదీ ధనుస్సు రాశిలోకి ప్రవేశించి డిసెంబర్ నెల చివరి వరకు ధనుస్సు రాశిలోనే ఉంటున్నాడు. అదేవిధంగా డిసెంబర్ నెలలో కుజగ్రహం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం పరిశీలిస్తే, డిసెంబర్ నెలలో 6వ తేదీ వరకు, అంటే 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు కుజుడు వృశ్చిక రాశిలో ఉన్నాడు. ఆ తర్వాత డిసెంబర్ 7వ తేదీ నుంచి ధనుస్సు రాశిలోకి ప్రవేశించి డిసెంబర్ చివరి వరకు కూడా ధనుస్సు రాశిలోనే ఉంటున్నాడు. ఆ తర్వాత బుధుడు డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు తులారాశిలో ఉంటున్నాడు. డిసెంబర్ 6వ తేదీ నుంచి వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 28 వరకు వృశ్చికంలోనే బుధుడు ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ బుధుడి సంచారంలో మార్పు జరుగుతుంది. అంటే మొత్తం మీద డిసెంబర్లో 28వ తేదీ వరకు బుధుడు వృశ్చికంలో ఉంటున్నాడు. ఇక గురుగ్రహం విషయానికి వస్తే, డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 4 వరకు, అంటే మొదటి 4 రోజుల్లో మాత్రం కర్కాటక రాశిలో గురువు ఉండి డిసెంబర్ 5వ తేదీ వక్రించి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. డిసెంబర్ 5 నుంచి నెల చివరి వరకు గురువు మిథున రాశిలోనే ఉంటాడు. ఇక శుక్రుడి విషయానికి వస్తే, శుక్రుడు డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు వృశ్చిక రాశిలో ఉంటున్నాడు. డిసెంబర్ 20వ తేదీ నుంచి ధనుసు రాశిలోకి వచ్చి డిసెంబర్ చివరి వరకు కూడా శుక్రుడు ధనుసు రాశిలోనే ఉన్నాడు. కాబట్టి డిసెంబర్ నెల మాస ఫలితాలను ఈ గ్రహాల సంచారం బట్టి, గ్రహాలు ఉన్న స్థితిని బట్టి మనం పరిశీలించి చూసుకోవాలి. అంటే ప్రధానంగా గ్రహాల సంచారంలో ఎప్పుడు మార్పు జరిగింది, గ్రహము ఏ రాశిలో ఉంది, సూర్యుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, ఈ గ్రహాలకు సంభవించిన మార్పులు డిసెంబర్ నెలలో ఎలా ఉన్నాయి, ఎప్పుడు ఏ రాశిలో ఉన్నాయి, ఆ గ్రహాల స్థితిగతులు, ఆ గ్రహాలలో వచ్చినటువంటి మార్పులు, ఆ మార్పులు మేషాది ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తున్నాయి, గ్రహాల పొజిషనింగ్, గ్రహాల స్థితిని బట్టి సంపూర్ణంగా ఒక్కొక్క రాశికి మాస ఫలితాలను ఇప్పుడు మనం పరిశీలిద్దాం. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో మాస ఫలితాలు గ్రహాల సంచారం బట్టి పరిశీలించినట్లయితే, సూర్యుడు మీనరాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో 9, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 15 రోజులు 9వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. తర్వాత 16 రోజులు 10వ సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 15 వరకు 9వ స్థానంలో సూర్యుడి సంచారం వల్ల మిత్రులైన వాళ్ళతోనే అకారణంగా వైరం పెంచుకునే అవకాశాలు ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త. సహాయం చేసిన వాళ్ళని దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త. మీ వెల్విషర్స్ ఎవరో వాళ్ళని దూరం చేసుకోకండి. ఈ విషయం మాత్రం డిసెంబర్ 15 వరకు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏ పని ప్రారంభించినా దాన్ని కంప్లీట్ చేయలేరు. కానీ డిసెంబర్ 16వ తేదీ నుంచి డిసెంబర్ 31 వరకు మాత్రం సూర్యుడు 10వ స్థానంలో అద్భుతంగా యోగిస్తున్నాడు. దానివల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది, కార్యానుకూలత లభిస్తుంది, వృత్తి వ్యాపారాల్లో మంచి పదోన్నతి పొందుతారు, ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి, సాంఘికంగా గొప్పవారితో పరిచయము, స్నేహము ఇవన్నీ పెంపొందింపజేసుకుంటారు. వాళ్ళ స్నేహం వల్ల మంచి లాభం పొందుతారు, సమాజంలో గౌరవ మర్యాదలు వస్తాయి, కీర్తి ప్రతిష్టలు వస్తాయి, సంఘంలో విశిష్ట వ్యక్తిగా పేరు తెచ్చుకునే యోగం డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 31 వరకు సూర్యుడి బలం వల్ల ఉంది. కేవలం డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 15 వరకు సూర్యుడి బలం లేదు. కాబట్టి ఆ సమయంలో వచ్చే ఆదివారాలు ఆదిత్య హృదయం వినండి. ఆ సమయంలో వచ్చే ఆదివారాలు గోధుమలు దానం ఇచ్చుకోండి, లేదా నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. ఓం సవిత్రే నమః మంత్రం డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 15 మధ్యలో వచ్చే ఆదివారాలు వీలైనన్ని సార్లు చదువుకోండి. అప్పుడు సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే కుజుడి సంచారం పరిశీలిస్తే, మొదటి 6 రోజులు 9వ సంచారం చేస్తున్నాడు. తర్వాత 25 రోజులు 10వ సంచారం చేస్తున్నాడు. ఈ 2 సంచారాలు కూడా వ్యతిరేకంగానే ఉంటాయి. అంటే మీనరాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో
కుజుడి బలం లేదు. డిసెంబర్ 6 వరకు 9వ సంచారం చేస్తూ వ్యవహారాలన్నీ మందకొడిగా సాగేలా చేస్తాడు. కొన్ని అనుకోని సమస్యల వల్ల చికాకులు వస్తాయి. స్థానచలనం ఉంటుంది. ఉద్యోగులకు బదిలీలు అయ్యే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యంలో కొద్దిగా క్షీణత అనేది స్పష్టంగా తెలిసేలాగా చేస్తాడు. డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 31 వరకు 10వ సంచారం చేస్తూ కష్ట సుఖాలు రెండూ ఇస్తాడు. శ్రమతోనే విజయాలు ఇస్తాడు. స్వల్ప లాభం అప్పుడప్పుడు చూపిస్తాడు. లాభ నష్టాలు చూసుకుంటూ పెద్ద పెద్ద ప్లాన్స్ లేకుండా సమయానుకూలంగా వ్యవహరిస్తే కొంతవరకు అనుకూల ఫలితాలు పొందవచ్చు. ఏదైనా డిసెంబర్ 7 నుంచి మంత్ ఎండింగ్ వరకు 10వ సంచారంలో కూడా పూర్తిగా అనుకూలించడు. మిశ్రమ ఫలితాలే ఇస్తాడు. హార్డ్ వర్క్తోనే సక్సెస్ ఇస్తాడు. కాబట్టి కుజుడి ఫేవర్ పొందాలి అంటే ఈ నెలలో వచ్చే మంగళవారాలు నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి ఈ నెలలో వచ్చే మంగళవారాలు బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే ఓం అం అంగారకాయ నమః అనే మంత్రం వీలైనన్ని సార్లు కనీసం 21 సార్లు ఈ నెలలో వచ్చే మంగళవారాలు చదువుకోవాలి. ఈ నెలలో వచ్చే మంగళవారం రాహుకాలంలో సుబ్రహ్మణ్య ఆలయంలో నిమ్మదీపాలు వెలిగించుకోవాలి. దానివల్ల చాలా వరకు వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. కుజుడు ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాడు. అలాగే బుధుడి సంచారం బట్టి డిసెంబర్లో ఫలితాలు చూస్తే బుధుడు మొదటి 5 రోజులు 8వ సంచారం చేస్తున్నాడు. తర్వాత 23 రోజులు అంటే డిసెంబర్ 28 వరకు 9వ సంచారం చేస్తున్నాడు. ఈ 2 సంచారాలు కూడా యోగించవు. అంటే మీనరాశి వాళ్ళకి ఆల్మోస్ట్ బుధుడి బలం డిసెంబర్ నెలలో లేదు. కాబట్టి మొదటి 5 రోజులు భయము ఆందోళన కొద్దిగా ఉంటాయి. బుధుడు 8వ సంచారం వల్ల బంధువులకు సంబంధించిన సమస్యలు కొన్ని ఉంటాయి. అయితే సుఖశాంతులకు మాత్రం లోటు ఉండదు. ధనలాభం ఉంటుంది. ధనానికి లోటు లేకుండా గడుపుతారు. బుధుడు 8వ సంచారం చేస్తున్నప్పుడు ఏం చేస్తాడంటే భయము ఆందోళన ఇస్తాడు, కానీ డబ్బుకు మాత్రం లోటు లేకుండా చేస్తాడు. కాబట్టి ధనానికి లోటు లేకుండా హాయిగా మొదటి 5 రోజులు ఉంటుంది. ఆ తర్వాత 23 రోజులు అంటే డిసెంబరు 6వ తేదీ నుంచి డిసెంబర్ 28వ తేదీ వరకు బుధుడు 9వ సంచారం చేస్తున్నాడు. ఆ సమయంలో నిర్లక్ష్య ధోరణి పెరుగుతుంది, అలసత్వం పెరుగుతుంది. దానివల్ల మీకు కానీ సంతానానికి కానీ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. తస్మా జాగ్రత్త. మీరు బండి మీద వెళ్తున్నా, కారులో వెళ్తున్నా నిర్లక్ష్య ధోరణి వద్దు, అలసత్వం వద్దు. కేర్ఫుల్గా జర్నీస్ చేయండి. వెల్లుల్లిపై దగ్గర పెట్టుకొని జర్నీస్ చేయండి. ఇది మీరు తప్పకుండా పాటించవలసినటువంటి జాగ్రత్త. ఇది డిసెంబర్ 6వ తేదీ నుంచి డిసెంబర్ 28 వరకు ఈ జాగ్రత్త బుధుడి సంచారం, బుధుడి 9వ సంచారం వల్ల మీనరాశి వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే ఒక్కొక్కసారి అబద్ధాలు చెప్తూ ఉంటారు. సాధ్యమైనంత వరకు అబద్ధాలు చెప్పకుండా ఉండాలి. మొత్తం మీద బుధుడు డిసెంబర్లో అంత ఫేవరబుల్ లేడు కాబట్టి, అందులోనూ ప్రత్యేకంగా డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 28 మధ్యలో అసలు ఫేవరబుల్ లేడు కాబట్టి ఆ సమయంలో మాత్రం బుధవారం పూట గణపతి ఆలయ దర్శనం చేసుకోండి. గరిక ఎర్ర పుష్పాలతో అర్చన చేయించుకోండి. లేదా ఇంట్లో గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం పెట్టి గరిక ఎర్ర పుష్పాలు ఇచ్చి నమస్కారం చేసుకోండి. వక్రతుండాయ హుం అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. సంకటనాశక గణేష స్తోత్రం వినండి. డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 28 మధ్యలో వచ్చే బుధవారాలు ఇది చేసుకుంటే బుధుడి బలం పెరుగుతుంది. అప్పుడు ప్రమాదాలు ఏముండవు. చాలా వరకు అనుకూల ఫలితాలు ఉంటాయి. ఇక శుక్రుడి సంచారం పరిశీలిస్తే శుక్రుడు డిసెంబర్ నెలలో 9, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 19 రోజులు 9వ సంచారం చేస్తున్నాడు. తర్వాత 11 రోజులు 10వ సంచారం చేస్తున్నాడు. శుక్రుడికి 9వ సంచారం బ్రహ్మాండంగా యోగిస్తుంది, 10వ సంచారం యోగించదు. కాబట్టి డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 19 వరకు శుక్రుడి సంచారం వల్ల ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. మీనరాశి వాళ్ళు ఎవరైనా సరే లవ్ ప్రపోజల్స్ చేయాలంటే డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 19 వరకు బలం ఉంది. శుక్రుడు 9వ స్థానంలో యోగిస్తున్నాడు. మీ ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించడానికి, ఇంట్లో చెప్పడానికి కూడా డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 19 మధ్యలో బలం ఉంది. అలాగే మిత్రులకు సహాయం చేస్తారు. గురువులను, దేశాన్ని ఆ సమయంలో గౌరవిస్తారు. చేతనైనంత సేవ గురువులకు చేస్తారు. గురుబలం పెంచుకుంటారు. ఒక ప్రణాళిక ప్రకారం అన్ని పనులు నిర్వహించి విజయం సాధిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉండి సంతోషంగా ఉంటారు. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 19 మధ్యలో ఈ ఆస్పెక్ట్లో మీనరాశి వాళ్ళకు శుక్రుడు ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. మళ్ళీ డిసెంబర్ 20 నుంచి డిసెంబర్ 31 మధ్యలో మాత్రం 10వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. డిసెంబర్ 20 నుంచి డిసెంబర్ 31 మధ్యలో ఉద్యోగంలో భద్రత ఉండదు. ఉన్న ఉద్యోగం మానేయాలనే ఆలోచనలు పెరుగుతాయి. జాబ్ మానేసి ఇంట్లో కూర్చోవాలనిపిస్తూ ఉంటుంది. ఆ ఫీలింగ్ని కంట్రోల్ చేసుకోవటం మంచిది.
బంధుమిత్రుల్లో కూడా పైకి కనిపించని వ్యతిరేకత ఉంటుంది. వాళ్ళు సహాయం చేయకపోగా ఒక్కొక్కసారి కీడు చేయాలనే ఆలోచనలు కూడా వస్తాయి. కాబట్టి డిసెంబర్ 20 నుంచి డిసెంబర్ 31 మధ్యలో శుక్రుడు ఫేవరబుల్ లేడు కాబట్టి ఈ ఆస్పెక్ట్లో ఈ రిజల్ట్స్ ఉంటాయి. కాబట్టి శుక్రుడి బలం పెంచుకోవడానికి ఆ టైంలో వచ్చేటటువంటి శుక్రవారం దేవాలయంలో కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోండి. నానబెట్టిన అలసందలు బొబ్బర్లు ఆవుకు పెట్టండి. అలాగే శ్రీమాత్రే నమః మంత్రం 21 సార్లు డిసెంబర్ 19 తర్వాత డిసెంబర్ 31 లోపు వచ్చే శుక్రవారాలు చదువుకోండి. లలితా సహస్రనామం వినండి. అప్పుడు శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. దీంతో పాటుగా గురువు ట్రాన్సిట్లో మార్పు డిసెంబర్లో జరిగింది. డిసెంబర్ 5 తర్వాత వక్ర గురువు మీనరాశి వాళ్ళకి 4వ స్థానంలో ఉంటాడు. ఈ 4వ స్థానంలో గురువు యోగించడు కాబట్టి గురుబలం మీనరాశికి డిసెంబర్ 6 నుంచి నెల మొత్తం ఉండదు. దానివల్ల ఏం జరుగుతుందంటే ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి, రుణాలు ఎక్కువ అవుతాయి, ఒక్కొక్కసారి తట్టుకోలేనటువంటి ఖర్చు వచ్చే అవకాశం కూడా ఉంది. ధనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. రూపాయి చూసుకొని డబ్బులు ఖర్చు చేయటం అనేది డిసెంబర్ 6 తర్వాత మీనరాశి వాళ్ళు తప్పకుండా పాటించాలి. ఎందుకంటే మీరు అసలు తట్టుకోలేని ఖర్చు, తట్టుకోలేని ఎక్స్పెండిచర్ డిసెంబర్ 6 నుంచి 31 మధ్యలో ఎప్పుడైనా జరగచ్చు. గురువు ట్రాన్సిట్ అనేది 4th హౌస్లో ఆ రకమైన రిజల్ట్ ఇస్తుంది. కాబట్టి గురువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి ఈ నెలలో డిసెంబర్ 6 తర్వాత వచ్చే గురువారాలు దత్తాత్రేయుడికి శనగలు దారంతో దండలాగా కట్టి ఆ శనగల దండ అలంకరించండి. దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రం చాంటింగ్ గురువారాలు వినండి. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రాన్ని గురువారాలు కనీసం 21 సార్లు చదువుకోండి. అప్పుడు గురువిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. మొత్తం మీద పరిశీలిస్తే మీనరాశి వాళ్ళకి ఈ డిసెంబర్ నెలలో ప్రధానంగా బుధుడు ఫేవరబుల్గా ఆల్మోస్ట్ లేడు, గురువు ఆల్మోస్ట్ ఫేవరబుల్గా లేడు. కానీ శుక్రుడు నెల ప్రారంభంలో 19 రోజుల పాటు ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. అదేవిధంగా కుజుడు మంత్ ఎండింగ్లో ఆల్మోస్ట్ ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. కొంతవరకు ఫేవరబుల్గానే 10వ ఇంట్లో అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. కానీ అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే మీనరాశి వాళ్ళకి మంత్ ఎండింగ్లో రవి కూడా ఫేవరబుల్గా ఉన్నాడు. అంటే సెకండ్ పార్ట్ ఆఫ్ ద మంత్ రవి ఫేవరబుల్గా ఉన్నాడు. కాబట్టి సెకండ్ పార్ట్ ఆఫ్ ద మంత్ రవి ఫేవరబుల్, ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద మంత్ శుక్రుడు ఫేవరబుల్, సమ్ పార్ట్ ఆఫ్ ద మంత్ కుజుడు ఫేవరబుల్గా ఉన్నాడు. కాబట్టి బుధుడు గురువు ఇచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి మీనరాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మీనరాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 4, 11, 13, 20, 23, 27 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. మీనరాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 2, 6, 8, 15, 18, 25, 29. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. నెల ప్రారంభంలో కొన్ని గ్రహాలు, నెల అంతంలో కొన్ని గ్రహాలు ఫేవరబుల్గా ఉండటం వల్ల మీనరాశి వాళ్ళు గురువు బుధుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి అనుకూల ఫలితాలు పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి, గ్రహాల స్థితిగతులను బట్టి మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే ద్వాదశ రాశుల వాళ్ళు గ్రహాల సంచారంలో మార్పు జరగటం వల్ల ఆ గ్రహం అనుకూల ఫలితాలు ఇస్తోందో వ్యతిరేక ఫలితాలు ఇస్తోందో తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాలిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి, గ్రహాలిచ్చే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి జ్యోతిష శాస్త్ర పరంగా పాటించాల్సిన పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.